కళ్ళు తెరవలేదు, లోకాన్ని చూడలేదు. ఆడపిల్లగా జన్మించిన పాపానికి పుట్టుకతోనే నిండు నూరెళ్లు నిండిపోయాయి. తల్లి పొత్తెలలో వెచ్చగా నిద్రపోవాల్సిన చిన్నారి విగతజీవిగా రోడ్డుపై పడుంది. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మూటలో పసికందు లభ్యం కావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చిన్నారిని మొగ్గలోనే చిదిమేసిన కఠినాత్ములు ఎవరై ఉంటారు? కంటే కూతుర్నే కనాలి, ఆ రోజులు ఎప్పుడొస్తాయో. ప్రస్తుతం కొందరు చేస్తున్న అరాచకాలు, ఆకృత్యాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆడపిల్ల అయితే చదువు చెప్పించాలి, కట్న కానుకలిచ్చి ఓ అయ్య చేతుల్లో పెట్టాలి. పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పప్పాలు, పెట్టుపోతలు, ఇలా ఆడపిల్లలకు ఎన్నో చెయ్యాలి. అదే కొడుకైతే వంశోద్ధారకుడు. ఇవేవి చేయనక్కర్లేదు. పైగా వృద్ధాప్యంలో అండగా ఉంటాడు. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే భ్రమలతో అబ్బాయిని అందలం ఎక్కిస్తున్నారు. ఆడపిల్లలను కడుపులోనే సమాధి చేస్తున్నారు. పురిట్లోనే గొంతు నిలిమి చంపేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సమీపంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని సంచిలో కట్టి ఓ మూల ఫుట్పాత్ పై పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారు కొందరు. తన పేగు తెంచుకుని పుట్టింది ఆడపిల్లని తెలియడమే ఆలస్యం. మార్కెట్లో కూరగాయలను అమ్మకానికి పెట్టినట్లు అమ్మేస్తున్నారు మరికొందరు. ఆడపిల్లలు అందరికీ చులకనే. ఏ తల్లి కన్నబిడ్డో ఆసుపత్రి పరిసరాల్లో విగతజీవిగా ఉండటం చూసి అందరి మనసు చలించిపోయింది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాలోకం దూసుకుపోతోంది. ఓవైపు రాకెట్ వేగంతో అమ్మాయిలు పోటీ పడుతున్నారు. మరోవైపు కొందరి చాదస్తం కారణంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఇది మానవజాతి మనుగడకే ముప్పు.